సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 నిమిషాలు కదా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోదాం వచ్చేసారు. అవునా, థ్యాంక్ యూ బాబు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శుభాషితి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ నా రొటీన్ షూట్ స్టార్ట్ చేశాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్లో ఈరోజు పరి ఉంది అనమాట. సో యాక్చువల్లీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఇక్కడే కలుస్తున్నాం అనమాట. ఇంట్లో కూడా కలవడానికి టైం లేదు, కలవలేదు. సో ఫైనలీ షూట్లో మీట్ చేస్తున్నాము. అండ్ ఇది కొంచెం చాలా సర్ప్రైజ్. మీకే తెలుస్తుంది పోతూ పోతూ ఏ షూట్లో ఉన్నాము ఏంటో అనేది కంప్లీట్ నేను మీకు ఈరోజు దీంట్లో చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఎలా ఫీల్ అవుతున్నావు పరి ఆఫ్టర్ బిగ్ బాస్? ఫీలింగ్ వెరీ గుడ్. ఎస్, అండ్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్లో కానీ పరి ఛానల్లో కానీ మీరు మా ఇద్దరు కాంబినేషన్లో ఎలాంటి వీడియో చూడాలని అనుకుంటున్నారో ప్లీజ్ డూ కమెంట్ పెట్టండి. yes because we will be doing it for you all. yes and మేము అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్లీజ్. అండ్ డెఫినెట్లీ మేము కూడా కొన్ని వీడియోస్ ఆల్రెడీ హౌస్ లోనే అనుకున్నాము ఇలా చేద్దాం అనేసి. కాబట్టి మీకు కూడా ఇంకా ముందు చాలా సర్ప్రైజ్ వీడియో కూడా రాబోతుంది. సో చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం రెడీ అయిపోతున్నారు, ఎందుకంటే ఎర్లీగా అక్కడ స్టేజ్ మీద మా ఇద్దరు స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఈ రోజు. సో యూ గెట్ రెడీ ఫస్ట్. డన్. నేను నా డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. అలాగే చాలా ముచ్చట్లు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అలాగే ఓకేనా? సో ఇందాకే చెప్పినట్టు ఆఫ్టర్ బిగ్ బాస్ పరివార్లో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిపించుకుంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ న్యూ ఇయర్ అంటే కొంచెం పార్టీ లుక్ ఉంటుంది కదా. సో కాబట్టి ఈరోజు నా కంప్లీట్ మేకోవర్ కూడా అంతే చాలా బాగా ఉండబోతుంది. స్టేజ్ పైనకున్న కాస్ట్యూమ్స్ కానీ డాన్స్ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అక్క, చెప్పాను కదా అక్క, అంతేకా. సో నా బిగ్ బాస్లో మీరు కంప్లీట్ నా వీకెండ్ అవుట్ఫిట్ అని చూసారు. ఐ హోప్ మీకు నా బిగ్ బాస్ వీకెండ్ అవుట్ఫిట్ కానీ రెగ్యులర్ అవుట్ఫిట్ కానీ అన్నీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో దీని వెనక ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఎంతవరకు నేను ఇచ్చిన రెఫరెన్స్ అన్ని లోపలికి కలర్ కాంబినేషన్ అన్ని మ్యాచ్ చేసి దానికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్ కానీ జ్యువెల్స్ అసెసరీస్ కంప్లీట్ అన్ని పంపించిన నా స్టైలిస్ట్ ఈరోజు నాతో ఉన్నారు ఇక్కడ. హరిణి, షీఈస్ మై స్టైలిస్ట్. మీరు బిగ్ బాస్లో ఏదైతే నా కంప్లీట్ మేకోవర్ వీకెండ్ నుంచి రెగ్యులర్ వరకు ఏదైతే చూసారో నా వేసుకున్న ఇయర్ రింగ్స్ నుంచి కంప్లీట్ మేకోవర్ చేసిందే హరిణి. సో ఈరోజు న్యూ ఇయర్కి కూడా తనే చేస్తున్నారు. అండ్ ఈరోజు డాన్స్కి ఒకటి అండ్ స్టేజ్ పైన వెళ్ళడానికి ఒకటి. సో 2 కాస్ట్యూమ్స్ నేను వేసుకుంటున్నాను. ఆ 2 కాస్ట్యూమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి హరిణి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మన డాన్స్ కాస్ట్యూమ్ అనమాట. దీనికి మనం జ్యువెలరీ హెడ్కి పెడుతున్నాం, యాక్సెసరీస్ మొత్తం జ్యువెలరీ ఏం లేదు, ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మన ఎంట్రీ కాస్ట్యూమ్. దీనికి మనం చాలా జ్యువెలరీ తీసుకొచ్చాము, కానీ ఇది సరిపోతుందా లేదా అనే డౌట్ అనమాట కొంచెం. సో ఇంకొన్ని జ్యువెలరీ తీసుకొస్తున్నాం అనమాట. చూద్దాం ఏది సెట్ అయితే అది యూజ్ చేసేస్తాం.
ప్రియాంక గారు అప్పుడు బ్యూటిఫుల్ ఉంది పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇది అబద్ధం గురుగారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ దగ్గరికి రాలేదు, నా పర్ఫార్మెన్స్ చూడలేదు గురుగారు. నేను ఇప్పుడే కెమెరాలో చూసాను. ఇప్పుడే చూసిన తర్వాతే చెప్తాను, నేను అబద్ధాలు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాంక గారి పర్ఫార్మెన్స్ కూడా అంతే, మీకు ప్రియాంక గారి ఛానల్లో ఉంటుంది. అండ్ తనేం చేశారు న్యూ ఇయర్ డే, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మేమిద్దరు ఫస్ట్ టైం ఈ షోలో కలుసుకున్నాం. అండ్ మేమిద్దరు చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. వీఆర్ సో హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా గారి, అందరూ అడుగుతున్నారు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ, ప్రియాంక గారిది మీది వీడియోస్ తీయండి అండ్ కలవండి, తర్వాత మీ ఇద్దరిది ఫోటో షేర్ బయటికి వెళ్ళండి, బ్లాగ్ చేయండి, ఫొటోస్ పెట్టండి. ఈరోజు ఫొటోస్ వస్తాయి, నేను రెడీ అవుతాను కదా, తను కూడా రెడీ అవుతుంది కదా, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మా కొత్త లుక్స్ లో నాకు పెద్దగా కొత్త లుక్ లో రాలేదు, పాత లుక్ నా హెయిర్ ఈ హెయిర్ లో ఇదే లుక్ వస్తుంది, ఇంకేం లుక్స్ రావు పెద్దగా. మూత అయితే సేవే బట్ ఎస్ కాస్ట్యూమ్స్ మారుతాయి. సో మీ అందరూ అడిగినట్టు డెఫినెట్లీ మేము ఇప్పుడు మీకు ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటుంది. సో ప్రియాంక ఛానల్ని చూడండి, నా ఛానల్ని చూడండి, ఓకేనా, సపోర్ట్ చేస్తుండండి. ఇప్పుడే పర్ఫార్మెన్స్ చేసి వచ్చాను కాబట్టి మంచిగా రెడీ అయిపోతాను. నెక్స్ట్ ఏం కాస్ట్యూమ్ వేసుకుంటున్నాను చూపిస్తాను. కడుపు నొప్పి పోయింది, ఫుడ్ నీరసం, మరి నీరసం, బ్లాక్ కాఫీ కావాలి. కాఫీ అబ్బా కప్పు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడము, స్పెషల్ గా మీకు ఒక 2 వీడియోస్ వస్తుంది అబౌట్ బిగ్ బాస్ గురించి, మా ఎక్స్పీరియన్స్ గురించి, ఏం చేసాము, ఎలా సర్వైవ్ అయ్యాము, ఏంటి A to Z మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాం. బికాస్ మధ్య మధ్యలో చెప్తే మజా రాదు, ప్రాపర్ గా చెప్తే బాగుంటుంది. వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇది ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళడానికి ఈ ఒక బ్లాక్ కలర్ అండ్ దిస్ మల్టీ కలర్ బ్లౌజ్ని వేసుకున్నాను అనమాట. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు తెలుస్తుంది నిజంగా ఇంత సన్నగా అయిపోయాను అనేసి. బట్ ఐ వాజ్ ఫెల్ ఇన్ లవ్ దిస్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ మొత్తం నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాను. యూ క్యాన్ చెక్ దట్. అండ్ మీకు సేమ్ అవుట్ఫిట్ కావాలన్నా మీరు డిఎం చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా అందరూ బిగ్ బాస్ గురించి మీరు అది చేశారు, ఇది చేశారు, అది ఇది అనేసి తెలిసిన వాళ్ళందరూ వచ్చి చెప్తుంటే ఎక్స్పెషల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. కోల్డ్ యాక్చువల్లీ మార్నింగ్ కింద ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఫీలింగ్ సో సిక్, చాలా సిక్గా ఫీల్ అవుతున్నాను. బట్ ఏంటంటే తప్పదు, వర్క్ యాజ్ అ ఆర్టిస్ట్ మనము చేయాల్సిందే కాబట్టి చేస్తున్నాం అనమాట. అండ్ లోపల ఏం జరుగుతుంది, న్యూ ఇయర్ ఎపిసోడ్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అని చూపిస్తాను, పదండి. ఏంటంటే సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యశ్వంత్ నా కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి షోకి వస్తారు అనేసి.
ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నిజంగానే నాకు. సో వచ్చాడు అండ్ ఇక్కడ మాకు ఎంగేజ్మెంట్ కూడా చేపించారు అండ్ దాంతోపాటు వాడు రింగ్ కూడా తీసుకొచ్చాడు, దండాలు కూడా మార్చుకున్నాము అండ్ దాంతోపాటు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ ద ఫోటో. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫర్ ద ఫస్ట్ టైం నేను యశ్వంత్ ఒక షోలో ఇద్దరు కనిపించడం ఫస్ట్ టైం. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ నేను యశ్వంత్ కలిసి కూడా షూట్లో లాక్ చేయడం కూడా ఫస్ట్ టైం. అన్ని చాలా ఫస్ట్ టైం కోఇన్సిడెంట్ లాగా అలా కలిసి వచ్చిందనమాట. ఒరే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది సర్ప్రైజ్? నాకు చెప్పకుండా వచ్చావేంట్రా? సర్ప్రైజ్ అంటే చెప్పకుండా అవునరా, అట్లీస్ట్ ఏదైనా ఒక ఇంటైనా ఇవ్వాలి కదా. ఇస్తాను సర్ప్రైజ్ అవ్వవు కదా. ఇస్తాను సర్ప్రైజ్ ఎలా అవ్వవు. ఫీల్ అయ్యావు నువ్వు ఇప్పుడు? ఎందుకు వచ్చావు? నువ్వు feel అవ్వాలి. కాదురా, షోకే రావు కదా, ఎందుకు వచ్చావు చెప్పు. అంటే 10 నిమిషాలు కదా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చేసారు. అవునా, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా సర్ప్రైజ్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను బికాస్ వాడే వచ్చాడా నిజంగానే అనేసి. అండ్ స్టేజ్ మీద కూడా వాడు సర్ప్రైజ్ అంటే నేను ఏమనుకున్నానంటే మేబీ ఏదో టాస్క్ రిలేటెడ్ ఏదో చేస్తున్నారేమో, బిగ్ బాస్ లాగా ఏదో సంథింగ్ బిగ్ బాస్ కంటెంట్ అని అనుకున్నాను తప్ప యశ్వంత్ వస్తాడు అనేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాడు. ఐ వాజ్ సో 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 హ్యాపీ. మీరు కూడా ఈ పరివార్ ఎపిసోడ్ చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. అండ్ అంతే. సర్ప్రైజ్ అయితే అయ్యాను కానీ నువ్వు ఎందుకు ఒక హింట్ కూడా ఇవ్వలేదు ఏంట్రా నాకు? ఏదైనా నాకు చెప్పొచ్చు కదా. ఇంకోటి ఏంటంటే నేను స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు వీడికి ఫోన్ చేసి అయిపోయిందా అన్నాడు. ఇంకా అయిపోలేదు, వెళ్తున్నాను ఇప్పుడంటే సరే అయిపోయాక కాల్ చేయమనేసి కట్ చేశాడు. చూస్తే స్టేజ్ మీదకి వెళ్ళాను, నీకు ఒక సర్ప్రైజ్ అని శివుకి చెప్పగానే వీడు వచ్చి నిల్చున్నాడు. సో సర్ప్రైజ్ ఏంటి, ఎప్పుడు చెప్పారు ఏంటి? నువ్వు రావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యశ్వంత్ షోకే రాడు, మీ అందరికీ తెలుసు, కానీ వచ్చాడు. ఇప్పుడు ఏదైనా సరే ఏది అడిగినా సరే నీకోసం అంటాడు. ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు నా కోసమే వచ్చాడు. కానీ చెప్పు అంతే నీకోసం. అవును, ఏమన్నారు కాల్ చేసి? ఏమనలేదు, ఇలా ప్లాన్ చేస్తున్నామండి అంటే నేను రాను కదా తెలుసు కదండి అంటే మళ్ళీ చెప్పారు ఇలా జస్ట్ 10 minutes అండి మీ సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అన్నాడు. నేను కూడా ఆలోచించాను, ఓకే అవును ఎప్పుడు ఇవ్వలేదు కదా ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి నేను కూడా వచ్చాను. ఇదే ఫస్ట్, మళ్ళీ లాను ఇప్పుడే ముందే చెప్తున్నా. సో అది వస్తాడు ఎందుకు, ఇంకా అఫీషియల్గా మీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి 100% నేనైతే లాక్ని వస్తానన్నమాట. సో ఈ లాగ్లో ఇది మీకు సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్. ఇది చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ నా లైఫ్లో. ఎస్ 100% ఈ ఎపిసోడ్ అనేది మా దగ్గర ఉండిపోతుంది, ఎప్పుడైనా మనము చూసుకోవచ్చు. కాబట్టి లైఫ్లో ఫస్ట్ టైం యశ్వంత్ నాకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడు, కానీ ఫస్ట్ టైం సర్ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి నేను కూడా చాలా 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 సర్ప్రైజ్ అయ్యాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ద సర్ప్రైజ్. ఇట్స్ ఓకే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. 100% ఇంకా ఇలాంటివి చాలా చాలా వీడియో అని నేను చేస్తూనే ఉంటాను. అండ్ యశ్వంత్ గారితో లాక్ తీయండి అనేసి మీరు అడుగుతూనే ఉంటారు కదా, ఎలాంటి వీడియోస్ చూడాలని మీరు అనుకుంటున్నారు అనేది ప్లీజ్ కమెంట్స్లో పెట్టండి. 100% మీకు ఎలాంటి వీడియో కావాలో అలాంటి వీడియో నేను చేసి పెడతాను అనమాట. ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు, చాలా కోల్డ్ ఉంది, ఫుల్ డల్ కూడా అయిపోయాను. సో ఇంటికి వెళ్ళి నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. షూట్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. సో మిమ్మల్ని ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నువ్వు చెప్పు, ఆగండి. ఇప్పుడు ప్రతిసారి నా వీడియోలో నేనే చెప్తుంటాను కదా, ఈసారి చాలా కొత్తగా యశ్వంత్ గారు ఇప్పుడు ఎండ్ ఎలా చేస్తారని చూద్దాం. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటాను. మరి అదేంటి మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఎవరైతే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్. Please do subscribe Shobha Shetty YouTube channel. Bye bye.